బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇకపై యుఎస్ కి అన్ని దారులు మూసుకుపోయాయి. ఎవరిని రానివ్వకుండా అన్ని రకాలుగా సంసిద్ధం చేసుకుంది యుఎస్. అమెరికాకి ఎవరు వెళ్లకుండా అన్ని రకాలుగా భద్రతా ఏర్పాటు చేసుకొని కంప్లీట్ గా ఇక ఎవరు తమ దేశంలోకి విదేశీయులు రాకుండా గేట్ క్లోజ్ చేసింది. మీరు వింటుంది నిజమే. నిజంగా జరిగిందా అంటే ఎస్, మీరు వింటుంది నిజమే. H1B వీసాలు ఎవరైతే ఉద్యోగ రూపేణా అమెరికాకి వెళ్ళాలనుకుంటారో వారందరికీ కూడా ఇకపై బిగ్ షాక్ అని చెప్పాలి. ఇండియన్స్ అందరికీ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. H1B వీసాలపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. H1B వీసాల రద్దు చేయనున్నారు అమెరికా. H1B వీసాలు రద్దు చేసేందుకు త్వరలోనే ఒక బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. H1B వీసాలని తొలగించాలని చెప్పి ఒక సెనేటర్ మార్జోరీ టేలర్ గ్రినే అనేటువంటి ఒక సెనేటర్, రిపబ్లికన్ సెనేటర్ ఇప్పుడు ఈ యొక్క ట్వీట్ చేశారు. ఒక బిల్ని ప్రవేశపెట్టాలి. ఇకపై H1B వీసాలకు సంబంధించి ఎవరు కూడా ఇక్కడ రాకుండా H1B వీసాలని కంప్లీట్ తొలగించాలని రకంగా తన ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేయాలనేది తన డిమాండ్గా ఒక ట్వీట్ చేశారు. విదేశీ ఉద్యోగుల స్థానంలో అమెరికన్లను భర్తీ చేయాలని ప్లాన్ చేశారు. H1B వీసా రద్దుతో ఇండియన్స్కి ఇప్పుడు ఒక భారీ నష్టం వాటిల్లబోతోంది. సో మనం ఒకసారి ట్వీట్ కూడా చూద్దాం. సో ఆ ట్వీట్లో మార్జోరీ టేలర్ గ్రినే అనేటువంటి ఆ సదరు రిపబ్లికన్ సెనేటర్ చేసిన ఆ ట్వీట్లో దే షుడ్ బి ఏ బ్యాన్ ఆన్ H1B వీసా అనేటువంటి ఒక మాట కనిపిస్తోంది. సో ఒకసారి H1B వీసా సంబంధించినటువంటి ఎంతమంది ఇండియన్స్ తీసుకుంటున్నారు చూస్తే కనుక ఆ సంఖ్య కొన్ని లక్షలు ఉండే అవకాశం ఉంది. ఆ సంఖ్య. సో ప్రస్తుతానికి 70% అక్కడ అమెరికాలో లబ్ధి పొందుతున్నటువంటి H1B వీసాల్లో 70% కూడా భారతీయులే. ఇది నేను చెప్పిన మాట కదా, గతంలో ట్రంపే చెప్పుకొచ్చిన మాట. ట్రంపే చెప్పాడు H1B వీసాల ద్వారా అక్కడ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి విదేశీయుల సంఖ్యలో 70% మంది మన భారతీయులేనంట. దాంట్లో ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, తర్వాత ఫార్మస్యూటికల్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎక్కువగా అక్కడ పనిచేస్తున్నవారు. సో వారందరికీ కూడా కొన్ని నిబంధనల తర్వాత, కొన్ని టెస్ట్లు పాస్ అయిన తర్వాత వాళ్ళ క్రెడిబిలిటీని, వాళ్ళకున్న టాలెంట్స్ని, వాళ్ళకున్నటువంటి పూర్తి నాలెడ్జ్ మొత్తాన్ని కూడా అక్కడ యూజ్ చేయడం కోసమే అమెరికా సంస్థలు తీసుకెళ్తూ ఉంటాయి. అటువంటిది ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా H1B వీసాలను బ్యాన్ చేయడం మూలంగా ఏమవుతుంది? సో ఎక్కడి వాళ్ళు అక్కడ కేవలం ఇండియా పైనే కాదు, ఈ ప్రభావం అన్ని దేశాలపై పడుతుంది. సో ఒకసారి ట్వీట్ చూద్దాం. I'm introducing a bill to ban H1B visas in all sectors with a phase out in medical while we build up American doctors. So ఇప్పటివరకు అయితే అక్కడ ఓన్లీ సైన్స్ రంగంలో మాత్రమే తను ఏం చెప్పుకొచ్చారు ఇక్కడ అంటే మెడికల్ రంగంలో మాత్రమే తను ఈ H1B వీసాని బ్యాన్ చేయాలన్నట్టుగా ఇందులో కోట్ చేశారు. వైల్ వి బిల్డ్ అప్ అమెరికన్ డాక్టర్స్. సో మనం అమెరికా డాక్టర్లని ఇక్కడ కొంత బయటికి తీసుకురావాలి, అమెరికా డాక్టర్ల సంఖ్య పెంచాలి అనుకున్న సమయంలో ఎందుకు మనకు బయట నుంచి వచ్చేటువంటి H1B వీసాదారులు, సో వాళ్ళపైన మెడికల్ రంగంలో H1B వీసాని బ్యాన్ చేయండి అని చెప్పి తను ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఏ బిల్ టు బ్యాన్ H1B visas in all sectors with a phase out in medical while we build up American doctors. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ట్రంప్ పక్కనే కనబడుతున్నటువంటి ఆవిడే రిపబ్లికన్ సెనేటర్ మార్జోరీ టైలర్ గ్రినీ. సో ఎండింగ్ H1B visas will also help the housing market. H1B వీసాలని నిలిపివేయడం కారణంగా కేవలం మెడికల్ రంగమే కాదు, హౌసింగ్ రంగం కూడా కొంత లాభపడుతుంది. ఎండింగ్ H1B visas mean more jobs available for Americans and more homes available for Americans. సో దీని ద్వారా H1B వీసా హౌసింగ్ డిపార్ట్మెంట్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని పూర్తిగా కొలాప్స్ చేయడం మూలంగా సో అటు అమెరికన్స్కి ఎక్కువగా జాబ్స్ దొరుకుతాయి. ఆ తర్వాత అమెరికన్స్కి ఎక్కువగా మోర్ హోమ్స్ అవైలబుల్ ఫర్ అమెరికన్స్కి ఎక్కువగా ఇండ్లు కూడా దొరుకుతాయి. సో ఆ తర్వాత బట్ వీ ఆల్సో హ్యావ్ టు స్టాప్ కార్పొరేషన్స్ లైక్ బ్లాక్ రాక్ అండ్ అదర్ అసెట్ మేనేజర్స్ ఫ్రమ్ బయింగ్ అప్ హౌసెస్. సో ఇతరత్ర కొన్ని సంస్థల పేరు కూడా పెట్టుకొచ్చింది అక్కడ. బ్లాక్ రాక్ అనేటువంటి కార్పొరేషన్, బ్లాక్ రాక్ అండ్ ఇతరత్ర సంబంధించిన దానిపైన కూడా మనం అది ఎత్తివేయాలి. దాంతో కొంత ఇండ్లు కొనేటువంటి వారి సంఖ్య కూడా తగ్గిపోతుందని చెప్పి దాంట్లో మెన్షన్ చేశారు. ఇక వేర్ అమెరికన్స్ హ్యావ్ గుడ్ పేయింగ్ జాబ్స్ they will be able to buy homes and as long as they don't have to compete with illegally imported labor on visas and rich powerful assets management companies. సో మొత్తంగా ఈ ట్వీట్లో అర్థమయ్యే అంశం ఏంటంటే చాలా మంది విదేశీయులు H1B వీసాలు తీసుకొని అమెరికాకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, ఇక్కడ బాగా సంపాదిస్తున్నారు. ఇక్కడ ముందుగా ఈ బ్యాన్ అనేది మెడికల్ డిపార్ట్మెంట్లో మెడికల్ రంగంపై వేయాలి, అప్పుడే మన వాళ్ళు డాక్టర్లుగా ఎదుగుతారు. ఆ తర్వాత తను మెన్షన్ చేసిన ఇంకో అంశం ఏంటంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ పైన, హౌసింగ్ మార్కెట్ పైన కూడా వేయాలి. ఎందుకనంటే
ఇక్కడ ఎక్కువగా డబ్బులు సంపాదించి ఇక్కడ నివాసాలు ఉంటూ ఇక్కడ ఇల్లు నిర్మిస్తూ ఇక్కడ అన్ని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటిపై కూడా కొంత దృష్టి సారించాలి. ఆ తర్వాత చివరి లైన్లో మీరు చూడండి, అప్పుడే ఇక్కడ మన వాళ్ళు ఇండ్లు కొనుక్కోగలుగుతారు. మన వాళ్ళు ఇల్లీగల్గా వచ్చిన వారితో కాంపిటీషన్ ఇవ్వకుండా మన వాళ్ళే విజయం సాధిస్తారు, వాళ్ళే కొంత ధనికులు అవుతారు, వాళ్ళే ఒక స్థాయికి వస్తారు. ఇది తన పూర్తి ట్వీట్ యొక్క సారాంశం. సో చాలా క్లియర్గా ట్విట్టర్లో చెప్తున్నటువంటి ఈ మాటల ద్వారా చెప్తుంది ఏంటంటే, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఏ బిల్. తను ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అన్నట్టుగానే చెప్పుకొచ్చింది. సో త్వరలోనే ట్రంప్ కూడా దానికి ముద్ర వేసే అవకాశం ఉంది. ఇప్పటికే H1B వీసాలకి $1,00,000 చెల్లించాలని నిబంధన పెట్టుకొచ్చారు. ఆ తర్వాత అన్ని చెక్ చేస్తారు, తర్వాత రకరకాల టెస్టులు ఉంటాయి, రకరకాలుగా కొంత వాళ్ళని ఎవరిని కూడా అనుమతించకుండా ఉండేటువంటి కఠినమైన నిబంధనలు అమలు చేయడమే కాకుండా స్థానికంగా అమెరికా ఉన్నటువంటి కంపెనీస్కి కూడా ఒక హుకుం జారీ చేశారు. మీరెవరైనా H1B వీసాలను తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే నేను వారిపై అధిక మొత్తంలో సుంకాలు విధిస్తాను. సో ఎవరైతే మీరు వేరే దేశాల నుంచి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇక్కడ డిప్లాయ్ చేసి ఇక్కడ ఉద్యోగస్తులను చేసి ఇక్కడ వ్యాపారస్తులను చేసి ఇక్కడ వాళ్ళు ధనికులను చేస్తే మన వాళ్ళు మోసపోతున్నారు, మన వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్స్ అవుతున్నారు, చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే మీరు H1B వీసాదారులు మీ దగ్గర డిప్లాయ్ చేసుకోకుండా ఉండండి. మీరు ఇక్కడ టాలెంట్ని ఉపయోగించండి, ఇక్కడ స్కిల్ చేయండి, ఇక్కడ వాళ్ళని నేర్పించండి. ఇవన్నీ చేసిన తర్వాత మీరు ముందుకు వెళ్ళండి, లేదంటే మనకు మీ పైన సివియర్ యాక్షన్ ఉంటుందన్న రకంగా ఒక హుకుం కూడా జారీ చేసే సంఘటన మనకు తెలిసిందే. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంత కఠినమైన చర్యలు తీసుకొని అన్ని నిబంధనలు అమలు చేస్తూనే అన్ని H1B వీసాదారులు కూడా ఇబ్బందులు పడుతూ ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ఆ గేట్లన్నింటినీ క్లోజ్ చేస్తే ఆ ఒకరు ఇద్దరు కూడా వచ్చే అవకాశం లేదు. సో అందుకే అది క్లోజ్ చేసేయాలని ఒక ఆలోచనతోనే ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఒక సెనేటర్తో ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేయించే విధంగా డిమాండ్ తీసుకొచ్చారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇట్స్ ఎ పొలిటికల్ సినారియో విత్ ఇన్ ద కంట్రీ, బట్ ఇట్ ఎఫెక్ట్స్ మోస్ట్లీ ఇండియన్స్ సంబంధించిన వారిపైన చాలా పెను ప్రభావం పడబోతోంది. మా కొలీగ్ కళ్యాణ్ ఉన్నారు సిద్ధంగా. కళ్యాణ్, H1B వీసాకి ఇప్పటికే చాలా రిస్ట్రిక్షన్స్. సో ఎన్ని రిస్ట్రిక్షన్స్ అంటే నిజంగా $1,00,000 పే చేయాలి, ఆ తర్వాత అనేక టెస్టులు క్వాలిఫై అవ్వాలి. అక్కడ అమెరికా సంస్థలు ఏవైతే H1B వీసాల ద్వారా వేరే దేశస్తుని తమ దేశంలోకి పిలుచుకొని ఉద్యోగం ఇవ్వాలన్నా, తన టాలెంట్ ఇక్కడ యూజ్ చేయాలన్నా కూడా చాలా కఠినాత్మకంగా వివరిస్తున్న ట్రంప్ ఏం చేశారంటే సుంకాలు విధిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలా అన్ని నిబంధనలు అయిపోయాయి. ఇక ఈ రిస్ట్రిక్షన్స్ మధ్యలో కూడా ఒకరిద్దరు నిజంగా ఫేస్ చేసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒకరిద్దరు కూడా కొలాప్స్ చేయడం కోసమైనా ఈ గేట్ వేయడం అనేది కంప్లీట్గా H1B వీసాని క్లోజ్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఎలా ఉండబోతోంది? రైట్ మనోజ్, బేసికలీ మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదంతోనే రిపబ్లికన్స్ కానీ ట్రంప్ కానీ గెలిచిన తర్వాత మనం ఒక్కసారి చూస్తే కనుక 2024లో దాదాపు 4 లక్షల వీసాస్ H1B వీసాస్ ఇచ్చారు. దీంట్లో ఎక్కువ శాతం అన్ని రెన్యువల్సే, ఇవి ఫస్ట్ టైం అప్లికేషన్స్ ఏం కాదు. సో మొత్తం మీద ఈ 4 లక్షలు అంటే ప్రతి సంవత్సరం దాదాపు 4 లక్షల H1B వీసాస్ వస్తున్నాయి. దీనివల్ల అమెరికన్స్ చాలా మంది వాళ్ళ ఉద్యోగాలను కోల్పోతున్నారు. అసలు అమెరికన్స్ నే ఫస్ట్ ప్రిఫర్ చేయాలి కదా అన్న ఉద్దేశంతో గ్రీన్ అయితే ఈ బిల్ ని తీసుకొస్తాను, ఖచ్చితంగా తీసుకొస్తా. ఈ H1B వీసా అనేది, ఈ బిల్ అనేది ఒక కరప్ట్ బిల్ అంటుంది. అంటే ఇది ఒక క్రైమ్ లాగా కన్సిడర్ చేస్తుంది. అంటే వేరే దేశాల నుంచి టాలెంట్ ని తీసుకోవడం అనేది ఒక క్రైమ్, ఇది ఒక కరప్షన్ అని చెప్పేసి చెప్పుకొచ్చింది మొత్తం మీద. సో ఆయన ఏమంటుందంటే 10,000 వీసాస్ ఏవైతే మెడికల్ ప్రొఫెషనల్స్ కి, డాక్టర్స్ కి, వీళ్ళకి ఇస్తున్నారో అవి మెల్లిమెల్లిగా ఫేజ్ అవుట్ చేస్తాము అని అంటే మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వెళ్తాం. కానీ H1B వీసా అయితే మొత్తానికి అయితే పూర్తిగా దీన్ని నిర్మూలించే ప్రయత్నమే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్తుంది. కానీ ట్రంప్ గతంలో మనం చూస్తే ట్రంప్ స్టేట్మెంట్ ఏముండే అంటే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మా వాళ్ళని ట్రైన్ చేసిన తర్వాత మేము దాని తర్వాత ఈ H1B వీసాస్ కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్స్ కి సంబంధించిన వీసాస్ ఇవన్నీ ఆపేస్తామని చెప్పేసి ట్రంప్ చెప్పారు. కానీ ఈమె స్టేట్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఈమె మొత్తానికే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇది ఒక కరప్ట్ బిల్లు, నేను ఖచ్చితంగా బిల్లుని ఇంట్రొడ్యూస్ చేస్తా అని చెప్తుంది. సో ఒక రకంగా రిపబ్లికన్స్ మాటల్లో అంటే ఇటు ట్రంప్ మాటలు వేరుగా ఉన్నాయి, ఈ గ్రీన్ చేసిన మాటలు వేరుగా ఉన్నాయి. ఒక్కసారి ప్రస్తుతానికైతే ఇది తెలుగు రాష్ట్రాలకి, ఎస్పెషల్లీ ఇండియన్స్ కి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కువ శాతం మన తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని లక్షలలో ఇటు అమెరికాకి, అలాగే ఇటు లండన్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలకి వెళ్ళి అక్కడ స్థిరపడాలన్న ఉద్దేశంతో వాళ్ళు మాస్టర్స్ చేయడం కానీ, లేకపోతే గ్రాడ్యుయేషన్ కి వెళ్ళడం, బిజినెస్ ప్రోగ్రామ్స్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. సో ఇది ఒక రకంగా బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు గతంలో మనం చూస్తే ట్రంప్ $1,00,000 యాన్యువల్ ఫీని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. H1B వీసా మీకు కావాలి అనుకుంటే $1,00,000 కట్టాలని చెప్పేసి. సో ఇప్పుడు ఆ $1,00,000 కూడా కాకుండా మొత్తానికే రద్దు చేయాలన్న ఉద్దేశాన్ని అయితే ఇక్కడ టైలర్ గ్రీన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. చాలా క్లియర్ గా తెలుస్తుంది. మాగా
మేక్ అమెరికా గ్రేట్ అగైన్, MAGA. రిపబ్లికన్ కాంగ్రెస్ ఉమెన్ చాలా క్లియర్గా ఏం చెప్పింది, ఎండ్ ద మాస్ రీప్లేస్మెంట్ ఆఫ్ అమెరికన్ వర్కర్స్ బై షట్టింగ్ డౌన్ the visa route that allows highly skilled professionals from foreign countries to work in United States. సో చాలా క్లియర్గా అంటుంది, ఎండ్ ద మాస్ రీప్లేస్మెంట్. ఎవరైతే లక్షల్లో వస్తున్నారో ఇక్కడ అమెరికన్స్ కి ఉద్యోగాలను రీప్లేస్ చేద్దామని ఫారెన్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అని కూడా చెప్తుంది. స్కిల్ ఉన్న ప్రొఫెషనల్స్ అయినా కూడా మాకు వద్దంటుంది. సో ఇది ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి కావచ్చు, ఇండియాలో ఉన్న యంగ్స్టర్స్ కి ఎవరైతే అమెరికాకి వెళ్ళి ఆల్రెడీ మాస్టర్స్ చేస్తున్నారో, కెనడాకి వెళ్ళి మాస్టర్స్ చేస్తున్నారో, ఎవరైతే ద అమెరికన్ డ్రీమ్ అంటారు కదా, అలాంటి డ్రీమ్స్ ఎవరైతే కలలు కంటున్నారో వాళ్ళందరికీ ఒక రకంగా ఇది పెద్ద షాక్ అని చెప్పాలి, ఒక నిరాశ అని చెప్పుకోవాలి. సో దీన్ని H1B వీసాస్ ని ఇవ్వడం, అలాగే గ్రీన్ కార్డ్స్ గురించి కూడా మనం మాట్లాడితే గతంలో ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్ కార్డ్స్ ఉన్న వాళ్ళ పిల్లలకి మాత్రం గ్రీన్ కార్డ్ మేము ఇవ్వమని చెప్పేసి కొత్త రూల్ని కూడా తీసుకొచ్చారు గతంలో. సో మొత్తం మీద ఇటు ఇండియన్స్ కి భారీ షాక్ అని చెప్పుకోవాలి. ఇక ముందు తెలుగు రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్ ఎవరైతే చదువుకోవడానికి వెళ్తున్నారో వాళ్ళు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా ఇండియాలో ఇవాల్వ్ అవుతున్నాయి. సో ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ చూసుకొని ఇక్కడ సెటిల్ అవుతే బెటర్ అన్న ఉద్దేశం అయితే ఖచ్చితంగా చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. సో ఇది దానికి ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. రానున్న రోజుల్లో అమెరికా ఇండియన్స్ ని అలౌ చేయదు. ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ మోతాదులో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా షాక్ అని చెప్పుకోవాలి. కానీ ఓన్లీ వాళ్ళు ఏమంటున్నారు, ఇటు డిఫెన్స్ కి అలాగే టెక్నాలజీ పరంగా ఎవరైతే బాగా స్కిల్డ్ ఉంటారో వాళ్ళని మాత్రం తీసుకుంటా అంటున్నారు. డిఫెన్స్ కి మన అందరికి తెలిసిందే, అమెరికా యుద్ధాలని దగ్గరుండి మొదలు పెడుతుంది, ఒకవేళ యుద్ధాలు నడుస్తున్నా దాని దగ్గరుండి ప్రోత్సహిస్తుంది. బికాస్ వెపన్స్ ప్రపంచ దేశాల్లో మనం చూస్తే కనుక ఎక్కువ వెపన్స్ ని తయారు చేసే ప్రైవేట్ ప్లేయర్స్, ప్రైవేట్ కంపెనీస్ అన్ని అమెరికాలోనే ఉన్నాయి. వాళ్ళే ఎక్కువ శాతం బిజినెస్ డీల్స్ చాలా ప్రపంచ దేశాల్లో పాలిటిక్స్ ని కూడా వాళ్ళు శాసిస్తారు. ఆ లెవెల్లో వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు కాబట్టి సో దానికి మాత్రం ఎఫెక్ట్ రాకుండా డిఫెన్స్ కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అలాగే టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ మాత్రం మాకు కావాలి, మిగతా వాళ్ళు ఎవరో మాకు అవసరం లేదు అన్న ఉద్దేశంతో అయితే చెప్తున్నారు. సో ఒక రకంగా రానున్న రోజుల్లో H1Bకి ఫుల్ స్టాప్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈమె బిల్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేసి ఒక బిల్ పాస్ అయితే ఒకవేళ ఇటు డెమోక్రాట్స్ కూడా అలాగే ఇటు రిపబ్లికన్స్ వీళ్ళందరూ కలిసి ఒకవేళ బిల్ పాస్ చేస్తే ఇంకా అమెరికా డ్రీమ్ అనేది చనిపోయినట్టు ఒక రకంగా. మన తెలుగు ప్రజలు ఎస్పెషల్లీ మన ఇండియన్స్ అందరూ కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇండియాలోనే సెటిల్ అయ్యే ప్లాన్ చేసుకుంటే బెటర్. బికాస్ ఇండియా ఈజ్ ద ఫ్యూచర్. మన ఎకానమీ బూమ్ అవుతుంది, మన GDP బూమ్ అవుతుంది, ఒక పక్కన జాబ్ ఆపర్చునిటీస్ బూమ్ అవుతున్నాయి. ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎలా ఉండబోతుంది అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అమెరికా పర్ ఇయర్ సగటున 85,000 వీసాస్ మాత్రమే H1B వీసాస్ జారీ చేస్తోందంట యాజ్ ఆఫ్ నెంబర్. దాంట్లో రెగ్యులర్ క్యాప్ అండ్ మాస్టర్స్ క్యాప్ రెండు ఉన్నాయి. సో రెండు కలిపి 85,000. సో అటు ఇటుగా 85,000 టు 90,000 మోస్ట్లీ 1 lakh వీసాస్ ఇస్తే ఇవ్వచ్చేమో. సో దాన్ని ఇప్పుడు పూర్తిగా కుండబద్దలు కొట్టేసి గేట్ క్లోజ్ చేయబోతోంది. సో అమెరికాలో ఉన్నటువంటి H1B వీసాదారులు అత్యధికులు ఇండియన్స్ 70%. ఇది ట్రంప్ చెప్పిన మాట. 70% వాళ్ళే బెనిఫిట్ పొందుతున్నారు రకంగా ట్రంపే చెప్పుకొచ్చాడు. సో అలాంటిది ఇప్పుడు 70% ఇండియన్స్ అక్కడ ఆల్రెడీ స్థిరపడ్డ వారికి ఎటువంటి ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ కొత్తగా వెళ్ళాలని ఆలోచన చేసిన వారికి అందరు కూడా ఒక బిగ్ ఎఫెక్ట్ అని చెప్పాలా. సో కంపెనీలు ఏవైతే అక్కడ స్కిల్ లేదు, అక్కడ టెక్నికల్ నాలెడ్జ్ లేదు, అక్కడ కొంత మ్యాన్ పవర్ అంతా ఎక్స్పెక్టెడ్ రేంజ్లో లేదు, ఇండియన్స్ నుంచి తీసుకుందామన్న ఆలోచనతోనే అత్యధికంగా ఇండియన్స్ నుంచి తీసుకుంటూ ఉన్నారు. సో అటువంటిది ఇండియన్స్ నుంచి ఉపయోగించుకుని వాళ్ళ అవుట్పుట్ వస్తుంది కదా, అమెరికన్ కంపెనీస్ లాభపడుతున్నాయి కదా. సో ఇప్పుడు ఈ నిబంధన మూలంగా అమెరికన్ కంపెనీస్ కూడా ఎఫెక్ట్ పడదా? ఎంతో కొంత డెఫినెట్లీ అమెరికన్ MNCs అన్ని కూడా లాస్ట్ టైం మనం చూసాము. ఇప్పుడు గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్, ఇలా ఏవైతే టెక్ దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు రెన్యువల్ చేయడానికి మాకు పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ వాళ్ళు వీసాస్ ఉన్నాయో వాళ్ళని రెన్యువల్ చేసేసుకుంటాము, మేము కొత్తగా ఎవరిని తీసుకొని వెళ్ళాము అని వాళ్ళు కూడా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఎంతో కొంత కొరత ఉంటుంది, లోటు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మాస్టర్స్ చదవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన ప్రజలు కొన్ని వేలల్లో ఉంటారు, ఈజీగా కొన్ని వేలల్లో కొన్ని కోట్లలో అమెరికాకి ఆదాయం వచ్చి ఉంటుంది. వాళ్ళు మాస్టర్స్ కి పే చేసే అమౌంట్ మినిమం టు మినిమం ఒక 20 లక్షల నుంచి మొదలు పెడితే అది 40, 50, 60 లక్షల దాకా కూడా ఫీజులు ఉంటాయి. అంత అమౌంట్ ప్రస్తుతానికైతే అమెరికాకి అందింది. అక్కడ ఉన్న కాలేజెస్ కి వాళ్ళందరూ లబ్ధి పొందారు. కానీ ఆ లబ్ధిని మళ్ళీ తిరిగి తెలుగు ప్రజలకు ఇచ్చే ఉద్దేశం మాత్రం అక్కడ
ప్రభుత్వానికి లేదు, ఎవరికి లేదు. కంపెనీస్ కూడా అదే రకంగా ప్లాన్ చేస్తున్న. ఇండియా నుంచి ఒకవేళ ఆన్ సైట్ కి పంపించే బదులు ఇండియాలోనే కూర్చోబెట్టి, ఇక్కడ ఉన్న కంపెనీస్ లోనే కూర్చోబెట్టి అక్కడ వర్క్ ని ఇక్కడ నుంచి చేయించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది ముందు. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మాస్టర్స్ కి ఎవరైతే అమెరికన్ డ్రీమ్, ఒక అమెరికాలో సెటిల్ అవుదాం, ఒక అమెరికాలో మంచి లైఫ్ ని లీడ్ చేద్దామని ఎవరైతే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో, లేకపోతే మాస్టర్స్ అయిపోయి కన్సల్టెన్సీల చుట్టూ జాబ్ కోసం తిరుగుతున్నారో, వాళ్ళందరికీ ఇది ఒక బిగ్ షాక్, ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు. కొన్ని లక్షల డబ్బుని వాళ్ళు లోన్ గా తీసుకొని వెళ్ళుంటారు అక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి. ఇంట్లో నుంచి డబ్బులు అప్పులు చేసి మరి వెళ్ళుంటారు. వాళ్ళ కళలన్నీ చెదిరిపోయినాయని చెప్పుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ వెనకకి తిరిగి వచ్చిన అంత డబ్బుని ఎలా రీపే చేయాలన్న బాధలో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది మనోజ్. థ్యాంక్ యూ కళ్యాణ్. సో మొత్తంగా ఇప్పటికే చేయాల్సిన ప్రయత్నాలు అన్ని జరిగిపోయాయి. H1B వీసాదారులు, H1B వీసాలు ఎక్కువగా అక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేయడం కోసం ఇచ్చేటువంటి వీసాలు. సో సగటున ఏడాదికి అమెరికా ఇచ్చినటువంటి వీసాల సంఖ్య 1,00,000. సో ఇప్పుడు దాన్ని కూడా పూర్తిగా కొలాప్స్ చేయడం కోసం $1,00,000 చెల్లిస్తేనే H1B వీసాను ఒక కఠినమైన నిబంధన పెట్టారు. దీంతో ఇక్కడితో ఆగకుండా ఇంకా చిన్న చితిగా రెస్ట్రిక్షన్స్, రకరకాల రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీంతో సరిపెట్టకుండా అమెరికాలోని సంస్థలు ఏవైతే, ఉదాహరణకి మైక్రోసాఫ్ట్, గూగుల్, తర్వాత TCS, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి కంపెనీలు కూడా ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి తమ ఎక్స్పాన్షన్ నుంచి ఒక పర్ఫెక్ట్ సూపర్ టెక్కీని కనుక అక్కడికి తీసుకెళ్లాలనుకుంటే వాళ్ళొక H1B వీసాకు సంబంధించి $1,00,000 చెల్లించాలి. ఒకవేళ కట్టినా కూడా దాని తగ్గట్టుగానే ప్యాకేజ్ ఇస్తారనుకో. ఒకవేళ కట్టినా కూడా అక్కడ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే అట్లా వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరెవరైనా కనుక ఆ రకంగా తీసుకుంటే డెఫినెట్గా మీపై సుంకాలు విధిస్తాను, మీపై అధిక మొత్తంలో టారిఫ్ విధిస్తాను, ఈ రకమైనటువంటి ఒక నిబంధనని, ఈ రకమైన కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ అక్కడ కంపెనీలను కూడా హెచ్చరించాడు. ఇదేది సరిపోలేదు. ఇక అయినా కూడా చిన్న చితిక ఒకరిద్దరు వచ్చే అవకాశం ఉంది. చాలా అన్ని రకాలుగా వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి సో నేను ఎలాగైనా దీన్ని ఆపాలని చెప్పి ఆయన ఆలోచన చేసి ఒక బిల్లు తీసుకొచ్చాడు ఇక బ్యాన్ చేయడానికి. H1B వీసాని కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నాడు. సో ఈ బ్యాన్ ద్వారా ఏమవుతుంది, కంప్లీట్గా ఆ చిన్న చితక ఒకరిద్దరు వెళ్ళాలని ఆలోచన చేస్తున్న వారు కూడా కంప్లీట్ ఇక్కడ ఆగిపోతారు. కంప్లీట్ డోర్ క్లోజ్ అయిపోతుంది. ఎటువంటి విధంగా అవకాశం ఉండదు ఇక. సో ఈ సిచ్యువేషన్లో డొనాల్డ్ ట్రంప్ ఒక బిల్ తీసుకురావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. దానిపై ఆ రిపబ్లికన్ సెనేటర్ ముందుగా దీన్ని మెడికల్ డిపార్ట్మెంట్లో తీసుకురావాలి, మెడికల్ రంగంలోకి తీసుకొచ్చి మన డాక్టర్ని ఎంకరేజ్ చేయాలి, తర్వాత హౌసింగ్ రంగంలోకి తీసుకురావాలి. అప్పుడు అక్కడ అమ్మకాలు చేపట్టద్దు, అమెరికన్ దేశస్తులకు తప్ప మిగిలిన వారికి అమ్మకాలు చేపట్టకూడదు ఒక అంశం. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించి ఇక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయినా లేకుండా కొత్త వాళ్ళు రావడం ఆగిపోయినా కూడా మన వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారంట. సో నిజంగా అదే కనుక జరగాల్సి వస్తే డెఫినెట్గా రేపటి రోజున చాలా పెను ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దట్ ది సేమ్ టైం ఇండియన్స్ యొక్క టాలెంట్ని ఉపయోగించి ఇన్ని రోజుల పాటుగా అగ్రరాజ్య దేశంగా పేరున్నటువంటి అమెరికా రేపు ఇండియన్ టాలెంట్స్ని వినియోగించుకోకుండా కంప్లీట్గా వాళ్ళతో స్టిక్ అయిపోతే అంత సిచ్యువేషన్ ఉంటుందా? ఎందుకంటే వాళ్ళు నిజంగా అంత స్కిల్డ్గా ఉంటే ఇండియన్స్ ఎందుకు అంత 70% వెళ్తారు? కేవలం అమెరికాకు వచ్చేటువంటి దేశస్తులు అత్యధికులు ఇండియన్స్ 70% ఉన్నారంటే మన టాలెంట్ ఏ మేర ఉపయోగించుకుంటుంది అమెరికా అర్థం చేసుకోవాలి. సో కంప్లీట్ టాలెంట్ మనది, అక్కడ వాళ్ళదేమో కంప్లీట్ ట్రేడ్, బిజినెస్లు, తర్వాత మిగిలిన మొత్తం వాళ్ళది. సో మన టాలెంట్ ఉపయోగించి వాళ్ళు బిజినెస్ చేస్తూ డబ్బులు పొందుతూ ఉన్నారు. సో ప్రజెంట్ మనపై ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్న తర్వాత డెఫినెట్గా దీని ప్రభావం మనపైనే కాదు, అటు అమెరికా పైన కూడా పడబోతోంది, అమెరికా సంస్థల పైన, అక్కడ వ్యవస్థల పైన కూడా పడబోతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి? H1B వీసా నిజంగానే బ్యాన్ చేస్తే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.